భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక దాన్ని మాత్రం తీసేస్తే బాగుండేమో అనిపిస్తుంది. ఈ రాజ్యాంగం నుంచి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గనక ఉండుంటే, ఇలాంటి వాళ్ళ మాటలు వింటే, అమ్మో! అనవసరంగా నేను ఈ మాట రాసానేమో, దీన్ని పట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకు దొబ్బుతున్నారు. వీళ్ళని అర్జెంట్‌గా వీళ్ళని ఈ పదాన్ని తీసేసి ఇంకొక వీళ్ళని అరెస్ట్ చేసే విధంగా లోపలెయ్యాలి అని చెప్పి ఆయన ఏమన్నా రాసేవాళ్ళేమో మహానుభావుడు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఇలా పెట్టిరేగిపోతుంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, భావ ప్రకటన స్వేచ్ఛ కింద ఎవడు పడితే వాడొచ్చి ఈ దేశం గురించే, ఈ చట్టాల గురించే, ఈ రాజ్యాంగాల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే, ప్రధానమంత్రిని తిట్టేస్తారు, మోదీ గారిని తిట్టేస్తారు, రాష్ట్రపతిని తిట్టేస్తారు, అంబేద్కర్ గారిని తిట్టేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏం చెప్పాలి ఇలాంటి వాళ్ళని? ఇలాంటి వాళ్ళని ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి మనమే కంట్రోల్ చేయలేకపోతే, ఇంక మనం ఎందుకు అంటున్నా. అందుకనే ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయంగా సమాధి కట్టేయాలి. ఇది ప్రజల చేతుల్లోనే ఉంటది. వీళ్ళకి అస్సలు ఇంపార్టెన్స్ అనేది ఎవరు ఇవ్వట్లేదు అనుకోండి. నారాయణ గారిని అయితే అసలు పట్టించుకోరు. కనీసం ఆ రాఘవులు గారికో ఎవరో ఒకళ్ళకి కొంతైనా సరే ఉంటదేమో ఆళ్ళ మీద. ఇలాంటి వ్యక్తికి అసల ఎటువంటి మానవత్వం కూడా లేనటువంటి వ్యక్తులుగా మనం చూడాలి.